గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి సంరక్షణ కానీ అలాగే పెద్ద పీట వేసామని చెప్తున్నారు, సంక్షేమం కానీ, అది నిజమా అబద్ధం అని వాళ్ళు చెప్పుకోవడమే కానీ అవన్నీ ఏం నిజాలు కాదండి. ఊరికే పేపర్లో అలా చెప్పడమే కానీ మహిళల కోసం వాళ్ళు ఇచ్చాము అన్నదైతే మాకు ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ చూసినా ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు అవి ఇవే కనిపిస్తున్నాయి కానీ మహిళలకి వాళ్ళు పెద్దపీట వేసింది అయితే ఏం లేదు. చెప్పడం వేరు, చేయడం వేరండి. వాళ్ళు చెప్పడంతోనే సరిపోతుంది కానీ చేస్తున్నట్టయితే ఎక్కడ అనిపించట్లేదు. మాకు తెలిసిన వాళ్ళకైతే ఎవరికి రాలేదు. అంతకు ముందు ఉన్న గవర్నమెంట్ లో వాళ్ళకి శాంక్షన్ అయినవి కూడా ఎవరికి వచ్చినట్టయితే మాకు తెలియదు. మహిళలకి ప్రధాన సమస్య మద్యం. ఇంట్లో మగవాళ్ళు మద్యం తాగొస్తున్నారు, ఆ మద్యపాన్ని నిషేధం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, అది ఎంతవరకు నెరవేరింది? అసలు ఎక్కడ నెరవేరిందండి? ఇంకా ఎక్కువ చేస్తున్నారు కదా. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, కానీ ఇప్పుడు గవర్నమెంటే నడుపుతోంది కదా మద్యం షాపుల్ని. ఇంకెక్కడ చేశారు మద్యపాన నిషేధం? చూస్తున్నాం కదా, అన్ని నిత్యావసర ధరలన్నీ బాగా పెరిగిపోయాయి. ఇలా ధరలు పెరిగిపోతుంటే మామూలు మధ్య తరగతి వాళ్ళు, బిలో మధ్య తరగతి వాళ్ళు బ్రతకాలంటే ఎలా? మనం కూడా ఆలోచించుకోవాలి కదా.